స్కూల్ చదివిన వాళ్ళు ఎంతో మంది యాక్చువల్ గా ఉన్నత స్థితిలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు ఈ స్కూల్ నుంచి. అందులో నేను కూడా ఒకరిని. అలాగే ఎంతో మందిని ఈ స్కూల్ డెవలప్ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ యాక్చువల్ గా చదివిన వాళ్ళే. శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా యాక్చువల్ గా ఈ యొక్క క్యాంపస్ నుంచే వచ్చిన వారు. అలాంటిది యాక్చువల్ గా గురువులను యాక్చువల్గా సన్మానించుకోవాలని మేమందరం అనుకుని యాక్చువల్గా ఈరోజు నరసింహారెడ్డి గారిని, చంద్రశేఖర్ గారిని, ఎందుకంటే ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే యాక్చువల్గా. అందులో వారికి ప్రత్యేకంగా నా తరఫున, మా అందరి ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే వారు నడిపేటప్పుడు ఈ స్కూల్ 100% డిమాండ్, అడ్మిషన్లు దొరికాయి కాదు. అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేసాము. రెనోవేట్ చేయించాను ఎన్సీసీ గ్రూప్ మా పిల్లల దగ్గర. చక్కగా ఒకే రోజు 1025 అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి. ఇందులో కూడా పేదలు, నిరుపేదలకే అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను. వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ, మా స్నేహితులకు కూడా మాటిస్తూ ఉన్నాను.